నమస్కారం. ఈరోజు ఆధ్యాత్మికత గురించి మాట్లాడుకుందాం. ఈ ఆధ్యాత్మికత అంటే ఏంటి? ఇందులో అంటే ఇప్పుడు అనేక పదాలు వాడుతూ ఉంటాం మనం. ఆ పదాలకి మనకి పూర్తిగా అర్థం తెలియకపోవచ్చు. అర్థం అంటే అది వేరే పదాల్లో వర్ణించడమో, లేకపోతే ఏదో అనువాదం చెప్పడం అనుకోవచ్చు. ఈ అనేక పదాలు ఉదాహరణకి ధైర్యం, భయం, ప్రేమ, ముక్తి, హింస, విద్య, ధర్మం, నిజం, దేవుడు, స్వతంత్రం ఇలాంటివి అనేక ముఖ్యమైన పదాల్ని మనం కేవలం ఒక సూపర్ఫిషియల్ గా ఒక పైన వాడేస్తూ ఉంటాం తరచుగా. వీటన్నిటిని లోతుగా చూసి అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి అనేది ఒకసారి గమనిద్దాం. మనం ఒక జెనెటిక్ మెమరీ నుంచి పుట్టాం. అంటే ఏంటి? తల్లి తండ్రి వాళ్ళకి ఉన్నటువంటి జెనెటిక్ మెటీరియల్ తోటి కలిసి ఓ డిఎన్ఏ, మన డిఎన్ఏ ఉంది అంటే అందులో తల్లి తండ్రి కలిసి ఉంది. ఆ తల్లిదండ్రిది వాళ్ళ తల్లిదండ్రుల నుంచి ఆ విధంగా అంటే ఇప్పుడు పూర్వీకుల నుంచి వచ్చామంటే అది ఆ డిఎన్ఏలో ఆ పూర్వీకుల మెమరీస్ అన్ని ఆ డిఎన్ఏలో ఉన్నాయన్నమాట. అంటే ఏంటి? ఈ అనేక రకాల ప్రోటీన్స్, అనేక రకాల ఎంజైమ్స్ ఇలాంటివి ఒక విధంగా ఉత్పత్తి అయ్యే విధంగా, లేదా ఇంకో విధంగా అయ్యే విధంగా ఈ వ్యాధులు కానీ లేకపోతే ఇంకో కండిషన్ కానీ ఇవన్నీ చాలా జెనెటిక్ గా చాలా వస్తాయి. సో ఆ జెనెటిక్ మెమరీ అనేది ఉంది. ఈ పిల్లాడు పుట్టినప్పుడు ఆ జెనెటిక్ మెమరీ అంటే ఆ డిఎన్ఏలో ఉన్న దానికి అనుగుణంగా మెదడు అనేది అది ఫామ్ అవుతుంది అక్కడి నుంచి ఆ ఎంబ్రియోజెనిసిస్ నుంచి మెల్లమెల్లగా ఎదుగుతూ అది ఫామ్ అవుతుంది. ఈ ఫామ్ అయినప్పుడు ఆ జెనెటిక్ మెమరీ వల్ల దీనికి ఒక విధంగా సాగి దానికి అది ఉంది. అంటే ఇప్పుడు ఆమ్, ఆ, ఇద్దరు ఉన్నారు అంటే అన్నదమ్ములే కావచ్చు, కావలి పిల్లలు కావచ్చు. వాళ్ళకి జెనెటిక్ మెటీరియల్ అంతా చాలా దగ్గరగా ఉన్నా గానీ అది ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క విధంగా పెరుగుతుంది. అదేంటి? ఆ అనుగుణంగా వాళ్ళు ఆ ఆ దేహానికి ఉన్న సెన్సెస్ నుంచి వచ్చిన ఇన్పుట్స్ ని బట్టి ఏ విధంగా ఉందో ఆ విధంగా అది పెరుగుతుంది. సో ఇది పెరిగే కొద్దీ ఈ న్యూరాన్స్ కి మధ్య కనెక్షన్లు ఎక్కువ అయ్యి ఒక సెంటర్ అనేది ఫామ్ అవుతుంది. ఈ సెంటర్ అంటే ఏంటి? దట్ ఈస్ ద డెసిషన్ కమాండ్ సెంటర్ అన్నమాట. అంటే నేను అనేవాడిని ఒకడు ఉన్నాను సపరేట్ గా. ప్రపంచం అంతా చుట్టూతో ఉంది. ప్రపంచం నుంచి విడిగా నేను ఉన్నాను. ఇప్పుడు జరిగింది అనుకోండి, ఈ నేను అనేవాడిని యాక్ట్ చేయడానికి నేను ఒక డెసిషన్ తీసుకోవాలి కదా, ఒక నిర్ణయం తీసుకోవడానికి అది నా కమాండ్ సెంటర్. ఆ కమాండ్ సెంటర్ నుంచి నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. సో ఈ సెంటర్ అంటే ఏంటి అనే దాని గురించి మనం లోతుగా ఆలోచిద్దాం. ఈ సెంటర్ ని మనం నేను నేను అంటున్నాం అనమాట. అంటే ఈ నేను అనేది ఏంటి అంటే నువ్వు పుట్టక ముందు ఈ నేను అనే ఫీలింగ్ లేదు, వచ్చింది. నేను అనే ఫీలింగ్ వచ్చింది. అంటే ఇదేంటి? ఎక్కడి నుంచి? ఇది వాట్ ఈస్ ఇట్? ఈ నేను అనే ఐడెంటిటీ ఏంటి? ఎందుకంటే ఇప్పుడు నేను సపరేట్ గా ఉన్నాను అంటే నిజానికి నేను సపరేట్ గా లేను. అంటే ఏంటి? చుట్టూతో ఈ ప్రపంచం లేకపోతే నేను నేను లేను. అంటే వాడేదో పొద్దున్నే పాలు పోయకపోతే నేను చచ్చిపోతానని కాదు. ఇప్పుడు చుట్టూతో ఒక ఉష్ణోగ్రత ఉంది, ఒక ప్రెషర్ ఉంది, ఆ, ఒక ఒక కండిషన్ ఎన్విరాన్మెంట్ ఉంది. దానికి అనుగుణంగానే నేను ఉన్నాను కదా. దాని నుంచి విడిగా లేను నేను. సో ఒక చెట్టు ఉంది అంటే ఆ చెట్టు అది విత్తనంగా ఉన్నప్పుడు అది విడిగా లేదు. అది భూమిలో, అది నీళ్లు, భూమి, సూర్యరశ్మి ఇవన్నీ కలిసి ఒక విధంగా పెరుగుతుంది అది. సో చెట్టు అనేది ఐసోలేటెడ్ గా లేదు. చెట్టు అనేది ప్రపంచంతో అంత విశ్వంతో కలిసి ఉంది. దాన్ని విడదీయలేం మనం. సో ఈ విడదీయడం అనేది ఎక్కడి నుంచో వస్తుంది. ఈ విడదీయడం అంటే ఏంటి? ఇప్పుడు బయట, లోపల, ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్. ఈ ఎక్స్టర్నల్ ఇంటర్నల్ ని విడదీసి మనం బౌండరీ వాల్ కడుతున్నాం అన్నమాట. అంటే ఇదేంటి? ప్రపంచం బయట ఉంది. ఈ ప్రపంచం అనే దాంట్లో నా కర్మ అనేది నేను యాక్ట్ చేస్తూ ఉండాలి. అంటే యాక్ట్ అంటే నటించడం కాదు. యాక్ట్ అంటే నేను ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఇది వచ్చింది, కుక్క వచ్చింది, వెంటనే పరిగెట్టాలి నేను. ఉం? లేదా ఎదురుగా ఏదో బండి వచ్చింది, ఇప్పుడు నేను బండి ఆపాలి. ఈ ఈ విధంగా ఈ డెసిషన్స్ అన్ని ఎక్కడి నుంచో వస్తున్నాయి. ఈ నేను అనే దాని దగ్గర నుంచి వస్తున్నాయి అనే ఆ సెంటర్.
అనేది ఇందులో సపరేట్ అయ్యి ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అనే దాని దగ్గర ఒక ఒక గోడ కడుతుంది. కానీ నిజానికి ఆ సపరేబిలిటీ, ఆ విడదీయడం అనేది నిజానికి లేదు. ఎందుకంటే చుట్టుపక్కల లేకుండా నేనున్నాను అనడానికి అర్థం లేదు. సో ఇప్పుడు దీన్ని మనం చాట్ జీపీటీ తోటి కంపేర్ చేద్దాం. చాట్ జీపీటీ అంటే ఏంటి? అది ఒక దాని లోపల మీరు చాట్ జీపీటీ వాడకపోయి ఉంటే, చాట్ జీపీటీ అనేది ఒక కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. అదేంటది? మనం ఒక ప్రాంప్ట్ ఇస్తే, అంటే ఒక క్వశ్చన్ లేకపోతే ఒక ప్రశ్న ఏదో ఒకటి అడిగితే దానికి అది ఒక జవాబు ఇస్తుంది. అంటే ఒక మనిషి ఎలా జవాబిస్తాడో అలానే అది ఒక జవాబు ఇస్తుంది. ఒక ప్రాంప్ట్ యూజర్ అని నువ్వు వాడేవాడు ఒక ప్రాంప్ట్ ఇస్తున్నావు, యూజర్ ప్రాంప్ట్ ఇస్తున్నాడు. యూజర్ ప్రాంప్ట్ ఇస్తే యూజర్ ప్రాంప్ట్ కి చాట్ జీపీటీ నుంచి ఒక రెస్పాన్స్ వస్తుంది. సో ఇప్పుడు ఈ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అనేది బ్రేక్ అయింది ఇక్కడ. అంటే ఏంటి? ఈ మైండ్ అనేది ఒక చాట్ జీపీటీ లాంటిది. ఈ ఎక్స్టర్నాలిటీ అనేది ఈ ప్రపంచం లాంటిది. ఈ ప్రపంచంలో ఇప్పుడు చుట్టుపక్కల చాలా చల్లగా ఉందనుకోండి, అబ్బా చల్లగా ఉంది అంటే అక్కడ ప్రాంప్ట్ ఏంటి? సెన్సరీ ఇన్పుట్. ఆ సెన్సరీ ఇన్పుట్ లోపలికి వెళ్ళింది, దానికి ప్రాంప్ట్ రెస్పాన్స్ వస్తుంది, అబ్బా చల్లగా ఉంది అని. ఈ ప్రాంప్ట్ రెస్పాన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? దానికి ఇంతకు ముందు ఉన్నటువంటి మెమరీ ఆధారంగా అది వస్తుంది. సో ఆ బయట నుంచి ఎక్స్టర్నల్ ప్రాంప్ట్ ఒకటి వస్తుంది, అంటే చుట్టుపక్కల ఏదో జరుగుతుంది, అది ఎక్స్టర్నల్ ప్రాంప్ట్. ఎవరో అన్నారు లేకపోతే ఎవరో ఏదో అడిగారు, అది ఎక్స్టర్నల్ ప్రాంప్ట్ వస్తుంది. దాన్ని బట్టి ఆ మెమరీలో ఉన్న దాన్ని బట్టి అది చెప్తుంది. ఇప్పుడు ఏది లేకుండా కూర్చున్నారు, మీరు కూర్చున్నారు, ఎక్కడికో కార్ నడుపుతున్నారు లేకపోతే ఏదో కూర్చున్నారు, ఆలోచిస్తున్నారు. లోపల ఒక ఎవరు బయట నుంచి ఏది రావట్లా. అంటే బయట నుంచి ఇప్పుడు మీకు ఇమీడియట్ గా ఎటువంటి ఆ ప్రమాదం కానీ, బయట నుంచి ఎవరు ప్రశ్నలు అడగడం కానీ ఇలాంటిది ఏం లేదు. మీరు ఒంటరిగా కూర్చున్నారు, ఉంది అంతే. ఇప్పుడు ఏంటి? మీ లోపల, మీ మనసు లోపల ఆ ప్రాంప్ట్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇదేంటి? సెల్ఫ్ ప్రాంప్టింగ్. అది 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 ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన ఆ ఏంటి, బోర్ కొడుతుంది, అబ్బా ఏం చేద్దాంలే, ఈ విధంగా మనలో ఒక సంభాషణ జరుగుతూ ఉంటుంది అనమాట. అది అది కాన్స్టెంట్ గా ఉంటుంది. ఆ సంభాషణ జరుగుతున్నది అదొక లూప్ లో జరుగుతుంది. ఆ సంభాషణ జరుగుతుంది కూడా ఆ జీపీటీ ప్రాంప్ట్ లోనే. సో ఈ సంభాషణ లోపల జరుగుతుంది, బయట ఎక్స్టర్నల్ గా ఏది ఇన్పుట్ లేనప్పుడు లోపల జరుగుతున్న సంభాషణ సెల్ఫ్ ప్రాంప్టింగ్ అని. నేను అంటే నా మెదడులో జరుగుతున్న ఈ ప్రాంప్టింగ్ బయట ఎవరికి వినిపించట్లా, బయట ఎవరికి కనిపించట్లా. సో ఇది నేను అంటున్నావు, బట్ ఇట్ ఈస్ స్టిల్ ఆ ప్రాంప్ట్ రెస్పాన్స్ సిస్టమ్. నీ సెల్ఫ్ ప్రాంప్టింగ్ అని ఏదైతే అంటున్నావో అవి ఆలోచనలు వస్తున్నాయి అంతే. ఆ ఆలోచనలు రావడం మళ్ళీ అవి ఎక్స్టర్నల్ దాని నుంచి ఏమి విడిగా లేవు. అంటే ఏంటి? ఇప్పుడు నీకు ఆలోచన వచ్చింది, అది ట్విట్టర్లో ఏదో చూసావేమో, లేకపోతే బయట ఏదైనా కనిపించిందేమో, లేకపోతే ఎవరో ఏదో అంటుంటే విన్నావేమో. ఓకే, నువ్వు నడుచుకుంటూ వెళ్తుంటే కెబుకే కానీ పవన్ కళ్యాణ్ పాట అనిపించింది, నీకు పవన్ కళ్యాణ్ గుర్తొచ్చాడు, డెప్యూటీ సీఎం అయ్యాడు అనిపించాడు. ఓకే, లేకపోతే ఇంకోటి ఏదో కనిపించింది, మెక్డానల్డ్స్ సింబల్ కనిపించింది, నీకు ఫ్రెంచ్ ఫ్రైస్ గుర్తొచ్చాయి. సో నీకు ఈ ఆలోచన వస్తోంది, నా లోపల ఈ సెల్ఫ్ ప్రాంప్టింగ్ జరుగుతోంది, ఈ లోపల సెల్ఫ్ ప్రాంప్టింగ్ చేసుకునేవాడిని నేను. అంటే నా సెల్ఫ్ ప్రాంప్టింగ్ బయట ఎవరికి వినిపించదు, బయట ఎవరికి కనిపించదు, ఈ సెల్ఫ్ ప్రాంప్టింగ్ చేసుకునేవాడిని నేను అని ఏదైతే అంటున్నామో ఆ సెల్ఫ్ ప్రాంప్ట్స్ కూడా ఇట్ ఈస్ నాట్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్టర్నాలిటీ. అవి కూడా ఏదో కారణం ద్వారా అవి వస్తున్నాయి. కాబట్టి దిస్ హోల్ సపరేషన్ ఆర్ నేను విడిగా ఉన్నాను, ప్రపంచం నుంచి విడిగా ఉన్నాను, ప్రపంచం అది, నేను ఇది అనేది ఒక కల్పన. ఇప్పుడు నేను భారతీయుణ్ణి, లేకపోతే నేను అమెరికన్ని, లేకపోతే నేను ఇంకోడిని, నేను అది, నేను ఇది. ఈ భారతీయులు అమెరికన్లు ప్రకృతిలో లేరు. ఇది ఓన్లీ ఒక సైకలాజికల్ కాన్సెప్ట్. ఈ సైకలాజికల్ టాక్ ఏదైతే ఉందో మన లోపల, ఈ మానసిక సంభాషణలో ఈ ఐడెంటిటీ అనేది కేవలం ఈ మానసిక సంభాషణ, సెల్ఫ్ ప్రాంప్టింగ్ దాన్ని మనం ఈ ఐడెంటిటీ అంటున్నాం. ఈ మానసిక సంభాషణ ప్రపంచం నుంచి విడిగా లేదు. కాబట్టి నేను అనేది కేవలం అదొక
ప్రాంప్ట్ రెస్పాన్స్ అది వస్తుంది అంతే. అక్కడ కంట్రోల్ అనేది లేదు అక్కడ. సో ఇప్పుడు ఈ డివిజన్ క్రియేట్ అవుతుంది అనమాట. ఈ డివిజన్ క్రియేట్ అయిన తర్వాత ఏంటి, నువ్వు ఉన్నావు, నీ కర్మలకి నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే ఎలాగా? మన రాజ్యాంగం ఎలా రాస్తాం మరి? ఆ? నువ్వు మన రాజ్యాంగంలో నీకు స్వేచ్ఛ ఉంది, స్వతంత్రం ఉంది అని, ఆ, నీకు కొన్ని హక్కులు ఉన్నాయి, కొన్ని బాధ్యతలు ఉన్నాయి అని చెప్తున్నాం కాబట్టి మన చట్ట న్యాయ శాస్త్రాలు నీకు ఫ్రీ విల్ అనేది లేకపోతే ఎలా పనిచేస్తాయి? ఉం? సో ఇప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్, నీకు ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్ ఉంది. అంటే ఏంటి? నేను ఇలా ఉండాలి, నేను ఇలా నడుచుకోవాలి, ఈ పద్ధతులు ఇవన్నీ మనం చెప్తున్నాం అన్నమాట. ఈ పద్ధతులు ఫాలో కావాలి. ఈ పద్ధతులు ఎందుకు ఫాలో కావాలి? ఈ పద్ధతులు ఎందుకు ఫాలో కావాలంటే ఇది మంచిది. ఇది ఎందుకు మంచిది అంటే, మంచిదంటే ఏంటి? మంచిదంటే మనకి సుఖంగా ఉండాలి, మనకి ఆనందాన్ని ఇవ్వాలి, అందరికీ ఆనందాన్ని ఇవ్వాలి. ఆనందం అంటే ఏంటి? ఆనందం అంటే నాకు ఇది ఆనందం, వాడికి అది ఆనందం అయి ఉండొచ్చు, ఇంకోటి కాదు. ఈ ఆనందం అంటే దేవుడితో ఐక్యం అయిపోవడం. ఆనందం అంటే ఐస్ క్రీమ్ దాన్ని, ఇలా రకరకాల డెఫినేషన్ ఉన్నాడు. సో ఇప్పుడు మంచిది అనేది ఏంటంటే, వాడు అంటాడు మంచిది అంటే దేవుడు చెప్పింది మంచిది అంటాడు, ఇంకోడు ఏమంటాడు మా దేవుడు చెప్పింది మంచిది అంటాడు, ఇంకోడు ఏమంటాడు ఇవన్నీ కాదు, మంచిది ఎవరి మంచి వాళ్ళకి మంచి, యూనివర్సల్ మంచి ఏం లేదంట. ఇంకోటి వచ్చి అంటాడు లేదు లేదు, యూనివర్సల్ మంచి ఉంది, ఒక యూనివర్సల్ మంచి అనేది ఇది దేవుడికి సంబంధించిన, సైన్స్ అనేది యూనివర్సల్ మంచి అనేది ఏంటనేది చెప్తుంది అని ఇంకోటి చెప్తాడు. సో ఈ విధంగా అన్ని విడదీసేసి ఒక పద్ధతిని మనం ఒక ప్రాసెస్ గా మార్చేస్తున్నాం అన్నమాట. దీన్ని అంటే ఏంటి? ఇప్పుడు మతాన్ని తీసుకుంటే ఈ ప్రాసెస్ గా మార్చేస్తుంది. అంటే ప్రాసెస్ అంటే ఏంటి? ఇదిగో నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా నడుచుకోవాలి, ఉం? నువ్వు వినయంగా ఉండాలి. నువ్వు అలవర్చుకోగలిగింది వినయమే కాదు అసలు. నేను అహంకారం నాకు ఉండకూడదు అనుకోవడం అహంకారం అసలు. అహంకారం నాకు ఉండకూడదు అంటే, అహ- అహంకారం నాకు ఉండకూడదని నేను కృషి చేయడం ఏంటి? సో అదొక అర్థం లేనటువంటి ఒక ప్రాసెస్ గా మారిపోయింది. హిందూ మతం అను, క్రిస్టియన్ మతం అను, ముస్లిం మతం అను, ఏ మతం అను, ఆ మతం అను, సైన్స్ అను, ఇంకోటను అని ఏది తేడా లేదు. ఒక ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్ ఫాలో కావాలి. ఎందుకంటే ఈ ప్రాంప్టింగ్ లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ ప్రాంప్ట్ గైడ్కి లోపల ఉన్నటువంటి ఏదైతే జరుగుతుందో సంభాషణ, దానికి కంటిన్యూస్ గా సంభాషణ జరుగుతూ ఉండాలి. ఆ సంభాషణ ఆగిపోతే నేను లేను ఇంకా. ఆ సంభాషణ ఆపేయడానికి కృషి చేయడం కూడా ఇంకో సంభాషణ. సో ఈ లోపల సెంటర్ గా ఫామ్ అయ్యి, ఈ సెంటర్ కి ఇప్పుడు నువ్వు వెళ్ళి నీ అహంకారాన్ని నువ్వు తగ్గించుకోవడానికి నువ్వు ప్రయత్నించాలి. ఉం? అదే అహంకారం. అది నువ్వు అహంకారాన్ని తగ్గించు ప్రయత్నించు, అహంకారమే మరి. నువ్వు వినయం నేర్చుకోవాలి. వినయం నేర్చుకోవడం ఏంటి? వినయం అంటే అంటే పెద్దవాళ్ళ ముందు తలంచుకోవాలి, నీకు ఎంత వచ్చినా రాకూడదని ఒప్పుకోవాలి. ఇది వినయం కాదు. వినయం అంటే ఏంటి? నేనెవండి, నేను లేను. అంటే ఇప్పుడు ఆయనకి చాలా డిగ్రీలు ఉన్నాయి, అయినా సరే ఆయన ఎంత వినయంగా ఉంటాడో. ఆ, రాగానే అందరికీ నమస్కారం అండి, నమస్కారం అండి, నమస్కారం అండి అని చెప్తాడు. ఆ, అది వినయం కాదు. అంటే నాకు ఈ డిగ్రీలు ఉన్నాయా, ఇంకోటి ఉన్నాయా, అది నేను ఎవరిని చెప్పడానికి? నేను నీకు నువ్వు ఇలా నడుచుకోవాలనో, లేకపోతే ఇలా చెయ్యాలనో, ఇది చేయకూడదనో, ఇది మంచి అనో, ఇది చెడు అనో చెప్పడానికి నేనెవడిని? అది వినయం. సో ఆ వినయాన్ని అలవర్చుకోలేము. ఆ వినయాన్ని అలవర్చుకునేటప్పుడు నేను అనేవాడు ఉంటాడు. ఆ నేను అనేవాడు ఉన్నప్పుడు వినయం లేదు. ఆ అనానిమిటీ, ఆ పేరు అనేది లేనప్పుడు, ఆ అనామకుడు అయినప్పుడు, అప్పుడు అది ఉన్నప్పుడు వినయం. సో ఈ భయం గాని ఇంకేదైనా గాని ఇది కూడా ఈ నేను నుంచే వస్తుంది మరి.
ఈ నేనంటే ఏంటి? ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ జెనెటిక్ మెమరీ ద్వారా, చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ మెమరీ ద్వారా మనకి ఒక సెల్ఫ్ ప్రాంప్టింగ్ లోపల జరుగుతుంది. ఈ సెల్ఫ్ ప్రాంప్టింగ్ ఎలా అయింది? ఈ సెల్ఫ్ ప్రాంప్టింగ్ మనం నేను అంటున్నాం. ఈ నేను అంటే ఏంటి? నేను ఒక హిందువుని, నేను నేను క్రిస్టియన్ని, నేను ముస్లింని, నేను ఇంకో మతస్థుడిని, నేను భారతీయుడిని, నేను క్యాథలిక్ని, నేను సైంటిస్ట్ని, నేను ఇంజనీర్ని, నేను ఆర్టిస్ట్ని, నేను ప్రొడ్యూసర్ని. ఈ విధంగా రకరకాలవి చెప్పుకుంటున్నాం మనం. సో ఈ రకరకాలవి చెప్పుకున్నప్పుడు ఇవి ఈ నేను అనే ఐడెంటిటీకి ఆ సంభాషణ ఆగిపోతుంది. ఆ సంభాషణ నాలో ఈ జరిగే సెల్ఫ్ ప్రాంప్టింగ్ ఏదో ప్రాబ్లం వస్తోంది అన్నప్పుడు అది ఆ సెల్ఫ్ ప్రిజర్వేషన్ దాంట్లో ఆ సెల్ఫ్ ప్రాంప్ట్ కంటిన్యూ అవడానికి బయట నుంచి వస్తున్న దానికి ఎటువంటి చాయిస్ లేకపోయినా అపోజ్ చేయడానికి ట్రై చేస్తుంది. అంటే ఏంటి? జరుగుతుంది అది. నువ్వు రాయి ఇసిరేసి అది కింద పడుతుంది. సో ఈ జరగడాన్ని ఆపకుండా ఏదో నాకేదో అయిపోతుంది, ఈ సెల్ఫ్ టాక్ నేను అనే ఈ ఐడెంటిటీ ఏదైతే నేను అలవర్చుకున్నానో, ఈ నేను అనే ఐడెంటిటీ, ఈ నేను అనేది ఏం లేదు అందులో. అంటే ఏంటి? అది ఒక డొల్ల. అంటే ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి బుక్ షెల్ఫ్ ఉంది. ఉం? ఈ బుక్ షెల్ఫ్ మెదడు, ఇందులో బుక్స్ పెట్టాను. ఆ, ఇప్పుడు ఇది ఇది బుక్ షెల్ఫ్ అయింది. ఆ, సో ఇప్పుడు ఈ బుక్లన్నీ తీసేసి షెల్ఫ్ అంతా తీసేస్తే ఏముంది అక్కడ? సో ఫామ్ అయినప్పుడు ఆ మెదడు అనేది ఇలా ఒక బుక్ షెల్ఫ్ లాగా అందులోపల మనం పెరిగే కొద్దీ బుక్స్ వచ్చి దీన్ని అంతటినీ కలిపి నేను అంటున్నాను. ఆ మెమరీని నేను అంటున్నాను. సో ఈ నేను అనేది ఒక ఈ సపరేట్ గా లేనప్పుడు నా 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 సనాతన ధర్మానికి ముప్పు వస్తుంది, ఆ, ఆ, వాళ్ళని అంటారు వీళ్ళని అనరా, ఈ విధంగా మాట్లాడతాం కదా. అది ఎందుకంటే ఇట్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ అది ఆ జెనెటిక్ మెమరీలో అనేక ఆ, దాడులు, అనేక యుద్ధాలు, ఇవన్నీ జరిగిన వాటి నుంచి ఆ భయాన్ని మనం ఆ జెనెటిక్ మెమరీలో ఉంది అది. కాబట్టి ఆ జెనెటిక్ మెమరీ, చుట్టుపక్కల ఉన్న వాతావరణం, అవన్నీ కలిపి అది బయటకు వస్తుంది. అది కూడా అనేవాడు ఏమి కావాలని ఏదో ద్వేషంతోనో ఏదో ఇది సంకల్పించుకునో ఏదో రావట్లా, జరుగుతుంది. సో ఈ సనాతన ధర్మానికి ముప్పు అనేది ఉండదు. సనాతనం అంటేనే ఎటర్నల్. అది సనాతనం అంటే నిజం. నిజం అంటే ఏంటి? నిజం అనేది ఎల్లప్పుడూ నిజం. కొంచెం సేపే నిజం అయిన దాన్ని నిజం అనరు. నిజం అంటే నిజం ఎల్లప్పుడూ నిజమే. సో ఇప్పుడు భూమి గుండ్రంగా ఉన్నది నిజమా అంటే భూమి ఎల్లప్పుడూ గుండ్రంగా ఉందా? అసలు భూమి అనేది ఎల్లప్పుడూ ఉందా? అంటే భూమి అనేది నిజం కాదంటారా? అంటే భూమి అనేది నిజం కాదు అంటే భూమి అనేది శాశ్వతం కాదు. అది నిజం అంటే ఏంటి? శాశ్వతమైనది నిజం. సో ఆ శాశ్వతమైన దాన్ని ఎవడో నాశనం చేయలేడు. కానీ ఇప్పుడు ఈ మతాన్ని మనం ఏం చేసేసాం? ఒక ప్రాసెస్ గా చేసేసి ఈ సెంటర్ ని మనం ఏదైతే ఈ నేను అనే సెంటర్ ఉందో దాన్ని ఇంకా ఇంకా దాన్ని ఆ, బాగా కండలు పెంచుతున్నాం అన్నమాట. ఇప్పుడు మనం ఒళ్ళు కొవ్వెక్కిందా అంటారు కదా, పొగరుగా బలుపు ఈ విధంగా వాడుతుంటాం. ఆ విధంగా మనం ఈ సెంటర్ కి జంక్ ఫుడ్ పెడుతున్నాం అన్నమాట. ఈ జంక్ ఫుడ్ ఏంటి? నేను అనేవాడిని సపరేట్ గా ఉన్నాను, నేను ఏదో ఒకటి చెయ్యాలి. ఈ ఇన్నర్ అవుటర్ ప్రాంప్ట్ అంటే నేను అహంకారాన్ని తగ్గించుకోవడానికి నేను ప్రయత్నిస్తాను. ఆ నేను ధ్యానం చేస్తాను, శ్వాస మీద ధ్యాస. అసలు శ్వాస మీద ధ్యాస అంటే ఏంటి? ఈ శ్వాస మీద ధ్యాస పెట్టేవాడు శ్వాస తీసుకోవడం నీ చేతిలో ఉందా? అది శ్వాస పీల్చుకుంటున్నావు, అది ఒక అసంకల్పితంగా జరుగుతుంది అది. సో ఉరేసుకునేవాడు కూడా వాడి శ్వాసను వాడు ఆపుకొని ఉరేసుకోవాలి. రైట్? సో ఆ కంట్రోల్ చేయడం అనేది ఏం లేదు. కానీ ఇప్పుడు ఈ జంక్ ఫుడ్ ఏంటి? నీకేదో కంట్రోల్ ఉంది, నువ్వు కంట్రోల్ చేయగలవు, నువ్వు దీన్ని మార్చగలవు, మార్చలేకపోతే అది నీ ఫెయిల్యూర్, అది నీ ఫాల్ట్ అని ఇంకా ఇంకా ఈ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్ ని
బాగా తెగ్గొడుతుంది అనమాట. ఇప్పుడు నాకు తెలిసినటువంటి మంచే మంచి, ఇది 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 ఆ మంచి మంచి కాదు, ఈ మంచి మంచి కాదు అని ఎవరు చెప్పినా సరే, వాళ్ళ సబ్జెక్టివ్ మంచి ఏదైనా సరే, అది అందులో ఉన్న కాంటెంట్స్ ఏంటి, ఇందులో మంచి మంచి చెడు మంచి ఇలాంటివి ఉన్నాయా, అవన్నీ పక్క పెట్టేస్తే ఏదైనా సరే, ఒకటి నేను అనుకున్నది ఇది అనేది పక్కవాడి మీద వాడి మీద భారంగా మోపేసి, ఇప్పుడు ఆ, ఉదాహరణకి ధర్మం అనే పదాన్ని తీసుకుందాం. ఇదే ధర్మము, ఇది నువ్వు చెప్పింది ధర్మం కాదు, ధర్మం అనేది చెప్పబడేది కాదు, ధర్మం అనేది ఏంటి, ఉన్నది ధర్మం అంతే. ఒక కర్మ ఒక విధంగా జరిగితే దానికి జరిగిన తగ్గట్టు జరిగింది ధర్మం. అంటే ఇప్పుడు ఒక ఐస్ ముక్క ఉంటే ఐస్ ముక్క ధర్మం అది చల్లగా ఉండడం, వేడి నీళ్ళు ఉంటే వేడి నీళ్ళ ధర్మం వేడిగా ఉండడం, నా చర్మం ఉంటే దానికి దానికి అది ఏదైతే కాంటాక్ట్ లో ఉందో దాని ఉష్ణోగ్రత ఉండడం నా చర్మం ధర్మం. సో ఇప్పుడు ఐస్ ముక్క ధర్మాన్ని ఉపయోగించుకుని నేను ఐస్ ముక్క కావాల్సినప్పుడు ఐస్ ముక్క తింటాను, వేడి నీళ్ళతో స్నానం చేసినప్పుడు వేడి నీళ్ళతో స్నానం చేస్తాను. సో ఈ ధర్మం మంచిది ఆ ధర్మం చెడ్డది అనేది లేదు. ఆ ధర్మం అనేది ఉన్నదల్లా ఒక విధంగా ఉంది, ఆ జరిగేదే ధర్మం. అది అది ఇప్పుడు ఒక 15 రోజులుగా అన్నం తినని వాడిని ఆ, ఆ, మంచి పంచపక్ష ప్రమాణాల ముందు కూర్చోబెట్టి ఆ, ఒక 8 గంటలు పూజ చేయమంటే చేయలేడు వాడు. ఎందుకు? ఎందుకంటే వాడికి ఉన్నటువంటి ఆ కండిషనింగ్ ద్వారా అది వాడు ఏదైతే ఎక్స్పీరియన్స్ అయ్యాడో అక్కడికి వెళ్తాడు వాడు, తప్పదు, అది చేయలేడు వాడు. సో ఆ విధంగా మనం మనల్ని బలవంత పెట్టుకుంటున్నాం అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు ఒక నువ్వు పుట్టి పెరిగినటువంటి డిఎన్ఏ, నీ జీన్స్, నీ వాతావరణం ఇవన్నీ ఒక విధంగా నిన్ను ప్రవర్తించేటట్టు చేస్తుంది. ఆ ప్రవర్తనని నువ్వు మార్చుకోగలవు, నువ్వు మార్చుకోవాలి అని లోపల ఏదైతే కాన్వర్జేషన్ జరుగుతుందో అది కూడా ఆ ప్రవర్తనలో భాగమే. సో ఆ ప్రవర్తన మార్చుకోవాలి అంటే నువ్వు ఆ ప్రవర్తనలోనే ఉంటే కుదరదు. ఈ సెల్ఫ్ టాక్ సెల్ఫ్ ప్రాంప్ట్ నుంచి బయటికి రావాలి. బయటకు వచ్చేటి ఏదో మార్చేస్తామని కాదు, ఈ మార్చగలను, నేను ఏదో మార్చేయగలను, నేను ఏదో చేసేయగలను, చెయ్యి, నేను చేయలేకపోయానా, ఇది హింస, ఇది అసలు హింస, హింసించుకోవడం అన్నమాట. నీకు అక్కడ కంట్రోల్ లేదు, నువ్వు వెనక్కి రా, ఓ చాయిస్లెస్ అవేర్నెస్. ఆ వెనక్కి రావడం రాకపోవడం కూడా నీ చేతిలో లేదు. సో ఈ ప్రేమ, ముక్తి అంటే ఆర్ హింస, భయం, ఈ పదాలన్నిటికీ మూలం ఈ నేను అనేది, ఈ నేను అనేది ప్రపంచం నుంచి విడిగా లేదు. ఈ ప్రపంచం నుంచి నువ్వు విడిగా ఉన్నావు, నీకు ఏదో కంట్రోల్ ఉంది, నువ్వు ఇలా చేయాలి, నువ్వు ఇలా చేస్తే దేవుడు నీకు మార్కులు వేస్తాడు, ఇంకోటి దేవుడు అనేవాడు ఎవడంటే వాడి పద్ధతుల్ని పక్కవాడి మీద బలవంతంగా రుద్దని వాడు దేవుడు. అది దేవుడు వచ్చి ఇది మంచి, ఇలా చెయ్యి, ఇది నా ప్రపంచం, నా ప్రపంచానికి సంబంధించినట్టుగా నువ్వు ఉండాలి అని చెప్పేవాడు దేవుడు కాదు. దేవుడు ఏ దేవుడైనా హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఇంకే మతాలు ఉంటే ఆ మతాలన్నీ డజంట్ మ్యాటర్, నువ్వే దేవుడివి. సో ఈ దేవుడు ఇంకోటి ఎవడో ఉన్నాడు బయట ఆ ఎక్స్టర్నల్ గా నిన్ను కాపాడడానికి, అంటే నువ్వే దేవుడివి. ఈ ప్రపంచం నువ్వు అంతా ఇవి అది దేవుడు విడివిడిగా లేరు, అంతా ఒకటే. ఇది తెలుసుకోవడానికి అంచెలంచెలుగా ఎదగాలి. ఈ అంచెలంచెలుగా ఎదగడం అనేది ఉండదు. అది ఈ అంచెలంచెలుగా ఎదగడం అనేది ప్రయాసతో కూడింది. ఈ ప్రయాస, కంట్రోల్, ఎఫర్ట్ ఇవన్నీ పెట్టి మనం నిశ్శబ్దాన్ని చేరుకోలేం. ధైర్యం అంటే ఏంటి? ధైర్యం అంటే కదలకుండా ఉండడం, కదలిక లేకపోవడం, నిశ్చలత్వాన్ని ధైర్యం అంటాం. ఆ నిశ్చలత్వం, ధైర్యం అంటే ఏంటి? ఆ నేను అని ఇదే లేకపోవడం, దాన్ని నువ్వు చేయలేవు, నువ్వు నశింప చేయలేవు. అది విద్య. ఆ నేర్చుకున్నది వేదం, అది నేర్చుకున్నది విత్ ఆ విద్య, ఆ అవగాహన. ఆ విద్య నేర్చుకుని ఆ విద్యని అంతం చేస్తున్నాం. వేదాంతం అంటే ఏంటి? ఇది నేర్చుకున్నటువంటి కండిషనింగ్ నుంచి నేర్చుకున్నటువంటి ప్రాంప్టింగ్, ఇది ఏదైతే జరుగుతుందో ఇది నా మెదడు, నా మనసు, నా మైండ్, నేను అనే ఐడెంటిటీ. ఈ నేను అనే ఐడెంటిటీ లేనప్పుడు
వేదాంతం అయినప్పుడు అప్పుడు నిజంగా ప్రేమ ఉంది. అప్పుడు నిజంగా ముక్తి. అప్పుడు స్వతంత్రం అంటే ఏంటి? స్వతంత్రం అంటే ఇంకెవ్వడి మీద ఆధారపడకుండా ఉండడం. ఇంకెవడి మీద ఎవడో చెప్పాడు, ఎవడో ప్రవచనం ఇచ్చాడు, ఇంకోడెవడో ఇంకోటేదో చెప్పాడు, వాడేదో రాశాడు. ఐన్‌స్టైన్ మీద ఆధారపడి రిలేటివిటీని నమ్మడం కాదు. నువ్వు కనుక్కోవాలి రిలేటివిటీని. సో, ఈ ముక్తి, స్వతంత్రం ఇది అంటే దట్ ఈస్ అదేంటి ఈ కాన్‌ఫ్లిక్ట్‌ని ఉన్నటువంటి దాన్ని నువ్వు చూడడం, ఆలోచించడం, గమనించడం, పరీక్షించడం, అన్వేషించడం, ఇది పరిశోధించడం. ఎవరిని ఒప్పుకోకుండా నీ అంతట నువ్వు నాట్ బై ఫోర్స్ బట్ ఫ్రమ్ సోర్స్. అది అది సనాతన ధర్మం అంటే. అని ఇప్పుడు ఇది నా నా డెఫినేషను, ఇది నేను నీ మీద ఇంపోజ్ చేస్తున్నాను కాదు. అది ఎవడికి వాడు కనుక్కోవాలి. దానికి ఆ ఎటర్నల్ నిజాన్ని ఎవడో నాశనం చేయలేడు. సో ఈ స్పిరిచువల్ ఆధ్యాత్మికత అనేది ఒంటరి ప్రయాణం ఇది. ఇందులో బుద్ధుడు తోడురాడు, ఇంకోళ్ళు ఎవరు తోడురాడు, ఏ ఫిలాసఫర్ తోడురాడు, ఎవరు తోడురాడు, ఎవరు సాయం చేయరు. ఒక్కడివే నీ ఒంటరి ప్రయాణం ఆధ్యాత్మికత అంటే. ఆధ్యాత్మికత అంటే గ్రూప్ బస్ ఎక్కి వెళ్ళం కాదు. అది ఎవ్వరు అక్కడ దారులు లేవు, ఏది లేవు. ఎవరు లేరంటే ఏంటి? ఒంటరి ప్రయాణం అంటే రోడ్డు ఉందండి, రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అండి. రోడ్డు కూడా లేదు, ఎందుకంటే నువ్వు ఒంటరి. ఒంటరి అంటే రోడ్డు వేసి లేదు. రోడ్డు మీద నడుస్తున్నావు అంటే ఆ రోడ్డు వేసిన వాడు ఉన్నాడు, ఆ రోడ్డు వేయడానికి పని కట్టిన వాడు ఉన్నాడు. సో ఒంటరిగా నడవడం అంటే దారి లేదు. నువ్వు అసలు ఎక్కడున్నావు కూడా నీకు తెలీదు. నువ్వు కనుక్కుని నువ్వు ఒంటరిగా నడిచి అది ఆధ్యాత్మికత. అది ఇంకోటి మీద ఆధారపడడం కాదు. ఆ ఇంకోటి మీద ఆధారపడినప్పుడు ఏంటది? అది ఒక ప్లెజర్, అది ఒక ఎంటర్టైన్మెంట్. అది బా మంచిగా భజన్స్కి వెళ్ళానంటే మంచి మూడ్ బాగా అప్లిఫ్ట్ అయింది. వెరీ గుడ్, నో ప్రాబ్లం. అది నేను కించపరచట్లా, దాన్ని క్రిటిసైజ్ చేయట్లా. కానీ నేను చెప్తోంది ఏంటంటే ఆ భజనకి వెళ్ళాను, అదొక ఎంటర్టైన్మెంట్. అది ఇట్ ఈస్ అల్టిమేట్లీ అన్ ఎంటర్టైన్మెంట్. నేను ప్రవచనం విన్నాను, అది కూడా ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ అంతే. ఆ సంభాషణ జరుగుతోంది, నేనేదో ఉన్నాను, నేను విడిగా ఉన్నాను, నేను ఎంజాయ్ చేస్తున్నాను. నువ్వు నిజంగా తన్మయత్వం పొందితే ఆ తన్మయత్వం పొందానని నీకు తెలియదు. నీకు తన్మయత్వం పొందానని నీకు తెలిస్తే నువ్వు తన్మయత్వం పొందలేదు. సో ఆ ఒంటరిగా వెళ్ళడం అనేది ఎటువంటి సహాయం లేకుండా, ఈ ఈ ఎంటర్టైన్మెంట్ అనేది ఏది లేదు అక్కడ ఇంకా. అది ఇప్పుడు తిరుపతికి వెళ్ళి గుండు కొట్టించుకున్నానండి అంటే ఆ గుండెని, అది తిరుపతికి వెళ్ళి గుండు, అది again అహంకారాన్ని నేను తగ్గించుకున్నాను అన్నమాట. సో ఈ నేనేదో ఉన్నాను, నేనేదో వెతికేసి, నేను దేవుణ్ణి తెలిసేసుకుని, నేను ముక్తి పొందేసి, ఇన్ని జన్మల తర్వాత పుట్టో, లేకపోతే ఈ జన్మలోనో, ఇంకెప్పుడో, ఇంకా అదేదో ఒక గోల్ ఉంది, మనం గోల్ చేరాలి. గోల్కి ఇది ప్రాసెస్, లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, భక్తి మార్గ, జ్ఞాన మార్గ, ఈ మార్గ, ఆ మార్గ అని ఒక ప్రాసెస్. ఇప్పుడు ఇతను క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఇది జ్ఞాన మార్గము, ఇతను సరెండర్ అయినాడు, ఇతను భక్తి మార్గము, లేకపోతే ఇది ప్రభువు మార్గము, లేకపోతే ఇది అసలు అల్లా మార్గము, లేకపోతే ఇది ఏదో ఒక మార్గం అనేది వాడు ఇంపోజ్ చేస్తున్నాం అనమాట. ఈ లేబుల్స్ చేసేసి అది కేవలం ఆ లేబుల్స్ లోనే మాట్లాడుకుంటున్నాం. అంటే అందరం కూర్చుని ప్లేట్లో అన్నం వడ్డించుకుని మధ్యలో వంకాయని వేలాడేసి అందరం వంకాయని చూస్తూ అన్నం తింటాం అనమాట. ఆ వంకాయ ఎలా ఉందో ఎవరికి తెలియదు. సో ఈ ఏదైతే ఈ కాన్ఫ్లిక్ట్ ని, ఏదైతే నీకు కంట్రోల్ ఉంది, నువ్వు ఇది చేయాలి, అలా చేయాలి,
అని ఏదైతే నిన్ను బలవంతంగా సెర్చ్ ఫర్ మీనింగ్, నువ్వేదో కనుక్కుంటావు, ఏదో కనుక్కోవాలి అని ఏదో ఎఫర్ట్ పెట్టి తోసేది, అది కోర్స్ అది మామూలుగా మనం జంక్ ఫుడ్ తిన్నా సరే దానికి కూడా ఎనర్జీ వస్తుంది. ఈ జంక్ ఫుడ్ అంటే ఏదో కించపరచడం కాదు. అంటే జంక్ ఫుడ్ అనేది అది అవును అప్పుడప్పుడు తింటే బాగానే ఉంటుంది. సో బట్ ఇట్ ఈస్ స్టిల్ జంక్ ఫుడ్. అంటే ఏంటి, దాన్ని తక్కువ చేసి మాట్లాడడం, దాన్ని తిట్టడం కాదు. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ, అది వాడు చేసుకున్న కర్మ, వాడి ఫలితం ఇది, ఈయన చేసుకున్న పుణ్యం కాబట్టి ఇది, ఇలా కాదు. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని కాదు. ఎవరి మీద ఆధారపడకుండా ఒంటరిగా ప్రయాణించడం ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికతలో ఏంటి, ఆ కంట్రోల్ అనేది ఉందా లేదా అనేది ఆలోచించి ఒంటరిగా ఎవరి మీద ఆధారపడకుండా నీకు నువ్వే తెలుసుకోవడం, అది పూర్తి స్వతంత్రాన్ని సాధించడం. పూర్తి స్వతంత్రం, సగం స్వతంత్రం ఉండదు. సో ఈ అస్వతంత్రుల్ని చేసేది ఆధ్యాత్మికత కాదు. సో ఇక్కడితో ఆ, ఈ ఎపిసోడ్ సమాప్తం. నమస్కారం.